నమస్తే, నేను సిరి. 'తండేల్' మూవీకి సాయి పల్లవికి 5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని చెప్పేసి అయితే వార్తలొస్తున్నాయి. మరి సాయి పల్లవికి 5 కోట్లు ఇస్తే నాగచైతన్య గారికి ఎన్ని కోట్లు ఇచ్చారనేది కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి నాగచైతన్య గారి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు, ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు 'తండేల్' మూవీ రెమ్యునరేషన్ అంటే హీరో హీరోయిన్లకి ఎంత రెమ్యునరేషన్ అనేది నడుస్తుంది. సాయి పల్లవికి 5 కోట్లు ఇచ్చారని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. దానికి తగ్గట్టే ఇప్పుడు మరి నాగచైతన్యకి ఎంత ఇచ్చి ఉంటారు, సాయి పల్లవికి అంత అని చెప్పేసి ఒక వార్త నడుస్తుంది సార్. సార్, ఎవరికి ఎంత ఇచ్చారు సార్ వాస్తవంగా అసలు? సాయి పల్లవికి 5 కోట్లు తండేల్ అంటే అమ్మో అని చెప్పేసి అందరూ నోరేళ్ళ పెట్టారు. ఎందుకంటే తండేల్ అనేది ఒక మీడియం బడ్జెట్ సినిమాని ఇదివరకు అనుకున్నారంట. కాదు, అది మీడియం బడ్జెట్ కాదు, చాలా హై బడ్జెట్ సినిమానే. నాగచైతన్య స్టార్డమ్తో పోలిస్తే చాలా హెవీగా పెట్టారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 90 crores బడ్జెట్ అయింది దానికి, ఆ సినిమా తీయటానికి. ఎందుకు అయిందంటే ఆ కంటెంట్ వల్ల ఎక్కువగా సముద్రం మీద తీయాల్సినటువంటి సీన్లు. దానికి మరి సముద్రం మీద అంటే కొన్ని లైవ్ షాట్ కొన్ని తీసినా కాబట్టి చాలా వరకు కూడా విఎఫ్ఎక్స్ తోటి మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అందుకని దానివల్ల పైగా లొకేషన్స్, వాళ్ళు చేసినటువంటి లొకేషన్స్ కూడా అక్కడికి వెళ్ళటం కూడా చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి అంత అయిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. పైగా ఇది కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతున్నట్టు రీజనల్ ఫిల్మ్ కాదు, తమిళ్తో పాటు హిందీలో కూడా సైమల్టేనియస్గా రిలీజ్ అవుతున్నటువంటి సినిమా. అందుకని మరి దానికి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ కూడా ఉండాలి కదా. అందుకని సాయి పల్లవికి గతంలో ఆమె తీసుకునేది 2 కోట్లు అయితే ఈ సినిమాకి ఏకంగా 5 కోట్లు ఇచ్చారని చెప్పేసి మనకు సమాచారం అందింది. అది స్పెక్యులేషనా లేకపోతే నిజంగానే అంత ఇచ్చారని పక్కన పెడితే, మరి సాయి పల్లవికి 5 అంటే మరి నాగచైతన్యకి ఎంత ఇచ్చుంటారు ఈ లెక్కన. సో నాగచైతన్య కూడా చాలా హెవీగా రెమ్యూనరేషన్ ఇచ్చి ఉండాలి. ఎందుకంటే గతంలో ఆయనకి 10 కోట్ల దాకా రెమ్యూనరేషన్ ఉంది ఆయనది. మరి ఇలాగ ఈ సినిమాకి ఎంత ఇచ్చి ఉంటారు, దానికి ఏమైనా డబుల్ ఇచ్చి ఉంటారా సాయి పల్లవికి ఇచ్చినట్లు అని చెప్పేసి ఈ మధ్య సోషల్ మీడియాలో అది నడుస్తూ ఉంది. యాక్చువల్గా మనకి అందిన సమాచారం ప్రకారం తను ఇదివరకు ఏ రెమ్యూనరేషన్ తీసుకున్నాడో ముందు సినిమాకి, ఈ సినిమాకి కూడా ఆయన అంతే రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అని మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే 10 కోట్ల వరకు కూడా తన ఏదైతే ప్రీవియస్ రెమ్యూనరేషన్ ఎంతో మూవీకి, ఈ సినిమాకి కూడా అంతే తీసుకున్నాడు, ఒక పైసా కూడా ఎక్కువ తీసుకోలేదు అని మనకి అక్కడి నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఆ ఇద్దరికి కలిపి 15 కోట్లు. సో 90 కోట్ల సినిమాల బడ్జెట్లో 15 కోట్లు వీళ్ళిద్దరికే ఇచ్చారు. చందు ముండేటికి కూడా, డైరెక్టర్ కూడా ఆల్మోస్ట్ సాయి పల్లవికే ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్ ఆయనకు కూడా ఇచ్చారు అని చెప్పి సమాచారం. అంటే డైరెక్టర్తో కూడా కలుపుకుంటే అక్కడ 20 కోట్లు రెమ్యూనరేషన్ పోయింది. మిగతాది ప్రొడక్షన్కి, మిగతా రెమ్యూనరేషన్లు మిగతా వాళ్ళు ఎక్కువగా తీసుకునే వాళ్ళంతా లేదు కాబట్టి ఎక్కువగా మిగతా అంతా కూడా ప్రొడక్షన్కి ఎక్కువ ఖర్చు పెట్టారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ సినిమా మీద నాగచైతన్య చాలా హోప్స్ పెట్టుకున్నాడు. పైగా తన నిజ జీవితంలో ఏంటో దానికి పూర్తి భిన్నమైనటువంటి బాడీ లాంగ్వేజీ, అలాగే డైలాగ్ డిక్షను, ఇవన్నీ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ అతను పోర్ట్రే చేశాడు. సో అర్బన్ సెంట్రిక్ అయితే తనకు పెద్ద కష్టపడాల్సిన లేకపోవచ్చు, కానీ ఇది శ్రీకాకుళం బేస్డ్ ఆ నేపథ్యంలో సాగే కథ కాబట్టి అక్కడ ఉండే జాలర్లు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఇలా చేయాల్సి రావటం అనేది ఆయనకి పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి నాగచైతన్యకి. సో సినిమా యాక్చువల్గా అతను సాయి పల్లవి ఆల్మోస్ట్ ఇద్దరిది ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ కూడా సాయి పల్లవి మనకు తెలుసు ఒక న్యాచురల్ పర్ఫార్మర్గా, ఆమె ఎలాంటి పాత్ర అయినా సరే ఈజీగా చేసేస్తుంది అనే పేరు ఎడిదిరిగా అమ్ముకుంది. ఇతనికి మాత్రం నాగచైతన్యకి ఆ డైలాగులు పట్టుకోవటం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే. అయినా చాలా పట్టుదలతోటి అక్కడ ఉండే, ఎందుకంటే మత్స్యలేశం అని చెప్పేసి అక్కడ శ్రీకాకుళం దగ్గర ఉండేటువంటి జాలరి గ్రామం అది. అక్కడ వాళ్ళు చాలామంది ఈ సినిమాలో యాక్ట్ చేశారు, ఆ లోకల్ ఉండే. సో అక్కడ లోకల్ పీపుల్ తోటి ఇతను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మింగిల్ అయ్యి, సో వాళ్ళ అలవాట్లు అన్నీ తెలుసుకొని, ఎలా బిహేవ్ చేస్తారో తెలుసుకొని, ఎలా మాట్లాడతారో నేర్చుకొని, ఆ విధంగా తను అడాప్ట్ చేసుకొని ఆ పాత్రలో
పరకాయ ప్రవేశం చేశాడు అని చెప్పేసి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. సో నిజంగానే ఇప్పటిదాకా అతను నాగ చైతన్య చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే తండేల్ సినిమా ఇంకొక ఎత్తు అని చెప్పేసి మనం భావించవచ్చు. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య ఇంకొక మెట్టు పైకెక్కుతాడు కెరీర్లో అనే నమ్మకాన్ని అల్లు అరవింద్ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చాలా ఆచితూచి ఈ సినిమా కోసం ఈ February 7th అనే డేట్ని ఫిక్స్ చేశారు. యాక్చువల్గా ఈ సినిమాకి డిసెంబర్లో వద్దామా లేకపోతే జనవరి సంక్రాంతికి వద్దామా అని ఇలా తర్జన భర్జన పడి యాక్చువల్గా డిసెంబర్కే రావాల్సినటువంటి సినిమా ఇది క్రిస్టమస్ టైంలో. సో మళ్ళీ అప్పుడు కాదు అనుకొని, ఎందుకంటే ఆ టైంలో ఒక టైంలో గేమ్ చేంజర్ వస్తుందేమో అని చెప్పేసి దీని అప్పుడు వద్దులే అనుకున్నారు. తర్వాత గేమ్ చేంజర్ సంక్రాంతికి వాయిదా పడింది. ఇది సంక్రాంతి వేద్దామా ఏంటి అని ఆలోచించారు. కానీ సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అప్పుడు విశ్వంభర కూడా లైన్లో ఉంది. వీటితోటి ఎందుకులే అని చెప్పేసి దీన్ని మామూలుగానే ఫిబ్రవరికి పోస్ట్పోన్ చేసుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడైతే మరీ ఫిబ్రవరి ఎండింగ్ అంటే ఎగ్జామ్స్ టైం దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఇది రైట్ టైం అనే ఉద్దేశంతో February 7th ప్లాన్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇద్దరికీ కూడా నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరికీ కూడా ఈ సినిమా చాలా పెద్ద పేరు తీసుకొస్తుంది అనేటువంటి నమ్మకాన్ని వాళ్ళందరూ కూడా యూనిట్ మెంబర్స్ అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ నాగ చైతన్య సాయి పల్లవిని నాగ చైతన్య ఒకరికొకరు పరస్పరం వాళ్ళు ప్రశంసించుకుంటున్నటువంటి తీరు చూసినప్పటికీ కూడా మనకి ఈ సినిమా నిజంగానే వాళ్ళు కూడా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా రిలీజ్ కోసం. అంటే ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు తమ క్యారెక్టర్ని. ఇతనేమో తండేల్ రాజు అనే అదే క్యారెక్టర్, ఆ అమ్మాయి పేరేమో సత్య. ఈ రాజు సత్య లవ్ స్టోరీ తెర మీద ఎలా వచ్చింది ఏంటి. సో దాంట్లో బుజ్జి తల్లి అని పిలుచుకుంటాడు సత్యని. తర్వాత పెళ్ళైన తర్వాత ఇతను ప్రమాదవశాత్తు సముద్రంలో దారి తప్పిపోయి తుఫాను కారణంగాను గోదావరి కారణం ప్రకృతి పరిస్థితుల వల్ల పాకిస్తాన్ వాళ్ళకి బందీలుగా చిక్కుతారు. సో అక్కడి నుంచి అతను ఎలా బయటపడ్డాడు, అసలు బయటపడ్డా లేదా, ఇక్కడ సత్య పరిస్థితి ఏంటి. సో ఈ డ్రామాని ఆయన చంద్రమోహన్ రెడ్డి చాలా రసవత్తరంగా తెరకెక్కించాడు అనేది నిర్మాత చెప్తున్నటువంటి విషయం. మరి చూద్దాం. సో ఒక క్రూషియల్ అయిన ఇద్దరికి కూడా, సాయి పల్లవికి కూడా ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది ఆ అమ్మాయి. ఖచ్చితంగా ఇద్దరికి మంచి పేరే తెస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే దగ్గరకైనా ఉంది, 2 రోజుల్లో మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మరి ఎలాంటి వండర్స్ ఏమైనా క్రియేట్ చేస్తుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి.